మీరు రాత్రింబవళ్లు కష్టపడుతున్నా సక్సెస్ మాత్రం మీ పక్కింటివాణ్ణి వరిస్తుందా? ఒక సాదాసీదా పేదమనిషి కూడా బిలియనేర్ ఎలా అవగలడో తెలుసా? ఈ ప్రపంచంలో ఎంత సంపాదించాలన్నా దానికి ఒకే ఒక్క సీక్రెట్ ఫార్ములా ఉంది. నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకంలో దాగున్న ఆ మ్యాజిక్ ఏంటో ఈ 5 నిమిషాల్లో మనం కలిసి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక స్టూడెంట్ రాత్రంతా చదువుతాడు, కాని ఎగ్జామ్ హాల్కి వెళ్లగానే చేతులెత్తేస్తాడు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ప్రమోషన్ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తాడు, కాని ఆ ఛాన్స్ వేరేవాడికి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? వాళ్లు కష్టపడుతున్నారు, కాని గెలవాలనే బలమైన నమ్మకంతో కాదు, ఎక్కడ ఓడిపోతామో అనే భయంతో. ఇక్కడే చాలామంది పెద్ద తప్పు చేస్తారు. సక్సెస్ అనేది మీ చేతుల్లో లేదు, మీ మెదడులో ఉంది. ఈ పుస్తకంలో మొదటి సూత్రం బర్నింగ్ డిజైర్. అంటే ఏదో ఆశపడడం కాదు, అది లేకపోతే నేను బ్రతకలేను అనేంత కసి. కాని అసలు ట్విస్ట్ ఇప్పుడొస్తుంది. కేవలం కసి ఉంటే సరిపోదు, దాని వెనక ఫెయిత్ అంటే నమ్మకం ఉండాలి. ఒక యూట్యూబ్ క్రియేటర్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ రావు. అప్పుడు నేనెలాగైనా సక్సెస్ అవుతాను అని తనని తాను నమ్మడమే ఫెయిత్. మీ సబ్ కాన్షియస్ మైండ్కి మీ మీద మీకు నమ్మకం ఉందనే సిగ్నల్ వెళ్ళాలి. అప్పుడే ఐడియాలు పుడతాయి. రెండవది డిసిషన్, నిర్ణయం తీసుకోవడం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వ్యక్తి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదా వేస్తుంటాడు. ఎందుకు? ఓడిపోతామనే భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. కాని నెపోలియన్ హిల్ ఏమంటారంటే, సక్సెస్ఫుల్ పీపుల్ నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు, కాని వాటిని మార్చుకోవడానికి చాలా టైం తీసుకుంటారు. అదే ఫెయిలియర్ పీపుల్ నిర్ణయాలు చాలా లేట్గా తీసుకుంటారు, కాని ఇతరుల మాటలు విని వెంటనే మార్చేసుకుంటారు. మీ లైఫ్ మార్చడానికి మీరొక్కరే డిసిషన్ తీసుకోవాలి, పక్కింటివాడు కాదు. పాయింట్ 3. ఇది విన్న తర్వాత మీ ఆలోచన మారిపోవచ్చు. అదే పర్సిస్టెన్స్ అంటే పట్టుదల. ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లారు, రిజెక్ట్ అయ్యారు. ఇంకోదానికి వెళ్లారు, మళ్లీ రిజెక్ట్ అయ్యారు. అక్కడితో ఆపేస్తే మీరు కథలో ఓడిపోయినట్టే. కాని ఒక బంగారు గనికోసం ఒక వ్యక్తి నెలల తరబడి తవ్వాడు. విసిగిపోయి ఆ పనిని వేరేవాడికి అమ్మేశాడు. ఆ కొత్త వ్యక్తి తవ్వడం మొదలుపెట్టిన సరిగ్గా 3 అడుగుల దూరంలోనే బంగారం దొరికింది. అవును, మీరు కూడా సక్సెస్కి కేవలం 3 అడుగుల దూరంలో ఉండి ఆపేస్తున్నారేమో ఒక్కసారి ఆలోచించుకోండి. క్విట్ అవ్వడం చాలా ఈజీ, కాని నిలబడడమే హీరో లక్షణం. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్, మాస్టర్ మైండ్. మీరు ఎలాంటి వాళ్లతో తిరుగుతున్నారు? మీ చుట్టూ ఉన్న 5 స్నేహితులు ఎప్పుడూ ఖాళీగా తిరుగుతూ నెగటివ్ ముచ్చట్లు పెడుతుంటే మీరు 6వ నెగటివ్ పర్సన్ అవుతారు. కాని మీ చుట్టూ ఎప్పుడూ ఎదగాలి అనుకునే బిజినెస్ మైండ్స్ ఉంటే మీ ఆలోచనలు కూడా అలాగే మారతాయి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎదగాలన్నా, ఒక చిన్న బిజినెస్ ఓనర్ పెద్ద కంపెనీ పెట్టాలన్నా మీకంటూ ఒక మంచి గ్రూప్ ఉండాలి. దాన్నే మాస్టర్ మైండ్ అంటారు. మరి ఇవన్నీ మీ రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలి? హిల్ ఒక సింపుల్ టెక్నిక్ చెప్పారు. స్టెప్ 1, మీకు లైఫ్లో ఏం కావాలో క్లియర్గా ఒక పేపర్ మీద రాయండి. అంటే ఎంత డబ్బు కావాలో పక్కాగా నంబర్ రాయండి. స్టెప్ 2, ఆ డబ్బు సంపాదించడానికి మీరు తిరిగి సమాజానికి ఏమివ్వగలరో రాయండి. అంటే కష్టం, స్కిల్ లేదా ప్రాడక్ట్. స్టెప్ 3, ఒక డేట్ ఫిక్స్ చేసుకోండి. స్టెప్ 4, దీన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు గట్టిగా చదవండి. మీ మైండ్ని మీరే నమ్మించండి. గుర్తుపెట్టుకోండి, ఆలోచనలకి రూపమిచ్చే శక్తి మీ మైండ్కుంది. మీ ఆర్థిక పరిస్థితి మారాలన్నా, మీ కెరియర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లాలన్నా మొదటి అడుగు ఈరోజే, ఇప్పుడే వెయ్యాలి. ఈ బుక్ మీలో ఎలాంటి కసిని పెంచిందో నాకు తెలుసుకోవాలని ఉంది. అందుకే మీ మైండ్లో రన్ అవుతున్న ఆ ఒక్క బలమైన లక్ష్యాన్ని ఒక సీక్రెట్ కోడ్ లాగానో లేదా ఒక పవర్ఫుల్ 1-లైనర్ డైలాగ్ లాగానో కింద కామెంట్స్లో రాసేయండి. మీ లైఫ్ని మార్చే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీస్ మీ ముందుకు రావాలంటే ఇప్పుడే మన లిబ్రోవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థింక్ బిగ్, గ్రో రిచ్.